అందుకే వస్తూ పోతూ మధ్యలో ఈకొనియను దర్శిస్తారు. లుస్త్రలో పౌలు బర్నబాలకు కలిగిన అనుభవం మరీ విచిత్రమైనది. పౌలుకు బర్నబాకు సూచక క్రియావరం ఉంది. సూచక క్రియలు వారు చెప్పే మాటలను సమర్థించాయి. ఈ రోజున మన బోధను రాయబడిన దేవుని వాక్యం సమర్థిస్తుంది. అద్భుతాలు నాడు జరిగాయి, నేడు జరుగుతున్నాయి, అది వేరే సంగతి. లుస్త్రలో జనం యేసు వైపు చూడడానికి బదులు పౌలు బర్నబాల వైపు చూస్తున్నారు. అలా కాదు, పౌలు ప్రకటించే యేసు వైపు చూడాలి. పౌలు బర్నబా వీరిద్దరూ దేవుళ్లే అని నమ్మారు. అది మూఢనమ్మకం. వారికి పూలదండలు వేశారు, బలులు అర్పించడానికి తయారయ్యారు. జూపిటర్, హెర్మే అనే దేవతలు మీరే అంటున్నారు. మనుషులను ఈరోజు సన్మానం చేస్తారు, రేపు వారినే అవమానపరుస్తారు. మనుషులు చంచల మనస్కులు. అయ్యలారా, మేము మీలాంటి మనుషులమే, మమ్మల్ని పూజించవద్దు అని వారిని వారించారు. ప్రజల నుండి ఆరాధన కోరేవారు దౌర్భాగ్యులు. అయ్యలారా, మా వైపు చూడకండి, సృష్టికర్త అయిన దేవుని వైపు చూడండి అని వారిని హెచ్చరించాడు పౌలు. విగ్రహ పూజ, బలులు, ఈ ఆర్భాటం అనవసరం. గ్రీకు పురాణ దేవతలను కాదు,